కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది గదా! హ్మ్. పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బానే ఉందా? హ్మ్. బానే ఉందంటే ఏమేమి బాగున్నాయి మీకు? రోడ్లు, బోర్డులేయటం, ఈ పింఛన్లు, పంచులు అయ్యి. రైతుల్లో మరి వ్యతిరేకత ఉందా ఇంకా ఇవ్వలేదని? పొలాలు తీసుకున్నారు మరి ఎరితేరక ఉంటదిగా. హ్మ్. లాగడది 32 ఎకరాలు ఏమో తీసుకున్నారు. దాని వరకు అమరావతిదా మీరు ఆ! మాట్లాడేది? ఆ! ఇంకా ఏడది మరి ఇంకా తీసుకుంటే ఇక రైతులు ఏమైపోవాలి అడుగు తినాలా? అంటే అమరావతిలో ఇంకా మాకు కావాలి భూములు. రేపొద్దున వరల్డ్ క్లాస్ రాజధాని కట్టాలంటే భూమి అవసరం అవుతోందని చెప్పి అంటున్నారు. మరి ఇవ్వాలి గదా! దాన్ని చేయమని డెవలప్ మళ్ళీ ఇంకా ఇదంతా ఎందుకు నాయనా? అది డెవలప్ చేసిన తర్వాత మరి ఇస్తారా? అప్పుడు ఇక ఈ రైతులు ఇట్టం కదా! రైతులకి ఏది అంత పొలం పోతే ఉండదు కాత్తేగా. అయితే రైతులైతే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకమే. ఏ అమరావతి రైతులైతే అమరావతి కోసం పోరాడారో ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకమే. హ్మ్. అయితే మరి ఇది అంతా తీసుకుంటే ఇక రైతులకి ఏముండదయ్యా? అంతా పొలం అంతా పోయి ఏం చేయాలి మనిషి రైతు? ఏం ఆధారం ఉంటది మాకు? మాకొచ్చిన పని అదే. మేము ఆ పని చేసుకొని బతకాలని చెప్పి అంటారు. మరి మాకొచ్చిన పని అయితే అదే ఆదరవా? అయితే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇది నిర్ణయాన్ని మార్చుకుంటారంటారా ఏమన్నా? మార్చుకోకపోతే ఎట్టగా ఆయనకైతే బట్టి దీనికి కూడా. హ్మ్. మరి అంతే. ఈ 11 పడిపోతారా? మరి అంతేగా. ఆ! అంత పొలం అంతా తీసుకుంటే ఇక ఏం చేయాలి ఈళ్ళు? రైతు ఏం చేయాలి? రైతు ఏం చేయాలి? హ్మ్. అంత పొలం ఒకడు తీసుకున్నాం 3,350 ఎకరాలు మేము తీసుకున్నాడు కదా! ఈ పొలం అంతా తీసుకుంటే ఈ రైతు ఏమైపోతాడు? హ్మ్. ఇయన్నీ ఉంది చంద్ర ఒక్క రైతులు అరెకరం, ఎకరం 25 సెంటు ఆళ్ళ ఇల్లుల్లి ఇది కాతిచ్చి ఏడ బతుకుతారు? ఇల్లు, వాకిళ్ళు అన్నీ వదలాలిగా. ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ఊర్లో మొత్తం ఇది చేయాల్సింది. ఆ! ఆ! ఈ ఊళ్ళో అందరూ ఉండరు కదయ్యా! 90% మంది 50% చదువుకున్నోళ్ళు, 40% చదువుకున్నోడు. ఏదో కొంతమందే కదా ఉద్యోగాలు చేసేది. మరి ఇయన్నీ ఏడ తట్టుకుంటది? మీ పిల్లల భవిష్యత్తు కోసమే గదా! అని చెప్పి అంటున్నారు ఆళ్ళు గూడా. అంటారు మరి మేము ఇక్కడుండోళ్ళం ఏం చేయాలి? ఏం తినాలి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది గదా! పరిపాలన ఎలా ఉందంటారు? బానే ఉంది. అమరావతి అనేది 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. 3 ఏళ్లలో అయితదంటావా? అయింది చేస్తామంటే. ఆ? చేస్తే అయిపోద్ది. మోదీ గారు మొన్నొచ్చేసి శంకుస్థాపన చేశారు గదా! మరి 2015లో గూడా ఒకసారి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేయడమే సరిపోయిద్దా? లేకపోతే ఏమైనా చేసేది ఉండిద్దా? చేస్తారు. హ్మ్. వాళ్ళ దయ. మనదేముంది? మన వరకు మాటలు చెప్పేవాళ్ళమే. ఆయన ఆ కుర్చీలో కూర్చోడానికి మన వాళ్ళు చేసిన ఇదే గదా! మనోళ్ళు చేసినట్టు ఎందుకు చేశా? ఎందుకు చేసామంటే ఆ. రాష్ట్రం కోసం చేసాము. మరి మాకేం ఇస్తారా లేదా? ఆయనే చేస్తాడు. హ్మ్? ఆయనే చేస్తాడనే చేసింది మనం. అంటే ఇప్పుడు రాజధాని కోసము గతంలో 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు కావాలంటున్నారు. రేపొద్దున ఇంకో 1,00,000 ఎకరాలు కావాలంటారు. అప్పుడు కూడా ఇత్తారా మరి? అది ఇప్పుడే ఈరు అప్పుడు దాకపోయాం. ఇప్పుడే ఇట్లా రైతు ఇప్పుడే ఇయ్యట్లేదా? ఎందుకు ఇయ్యట్లా? హీరో ఏం చేసుకుంటారు? అదేం చేస్తారు? దాన్ని శుద్ధి చేయమని చేసినాక హ్మ్. ఇస్తారు రైతులు. రైతులు ఈ పొలం అంతా ఇచ్చి ఏం చేస్తారు? హ్మ్. రైతులు ఏం చేయాలి? రైతుల పొలం నీకు ఎందుకు? రైతులకి ప్రత్యామ్నాయంగా ఏదో చూపిస్తున్నారంట కదా! భూములు అయి మొత్తము. ఏ చూపిస్తే ఏం చేస్తాడు రైతు? ఇప్పుడు నాబోటి ఉన్నాడు, చదువు లేదు. ఏం చేయాలి? పొలం పంచుకోవాలి బట్టి. మాకు తెలిసింది పొలం పనే. మరి మా పొలం కాడ లాక్కుంటే మేము ఏం చేసుకుంటాం అని చెప్పి అంటారు. ఇప్పుడైతే రాజధాని రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దాన్ని. ఇవి ఇచ్చే పొలాలకు ఎదిరిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు. లాగడిచ్చిన దానికి ఏమంటలేదు. లాగడిచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదాన్ని మటుకు ఎదిరిస్తున్నారు. ఇప్పుడు అది ఇస్తేనే మేము కట్టడానికి సాధ్యపడిద్దని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే అది ఆగిపోయినట్టేనా? ఇదైతే దీనికి సంబంధం తీసుకున్న దానికి పరిపాలన సరి చేసుకో. హ్మ్. దీంతో ఏం పని నీకు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 11 నెలల కాలంలో చాలా పథకాలు ఇచ్చారంట పథకాలు. మరి ఈయన 11 నెలల కాలంలో ఏం పథకాలు ఇచ్చారు మీకు? ఇస్తాడు. ఇస్తున్నాడు ఆయన కూడా. అసలు నేట అవుతున్నా ఉండాలి ఎనమాల. ఇప్పుడు నీ ఇంట్లో కొండలో పోగుంటే పెడతా, పోలేని ఏం పెడతా? మరి లేదని ముందు తెలీదా మీకు? తెలియదంటే వస్తాయి అనుకున్నాడు, కొండలో వండుకోవచ్చులే అనుకున్నాడు. వండుకోవడానికి అందలా మేము బువ్వ బాగా వండుతా అని చెప్పి అన్నారు కదా! మరి ఎందుకు వండలేకపోతున్నారు? ఇస్తున్నాడు ఒక వైపు నుంచి అట్టాగా వండుతా ఉంటాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలైంది. మే 13కి ఎలక్షన్ జరిగి సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? అంత పెద్ద భారీ మెజార్టీలు ఇచ్చారు కదా! ప్రజలందరూ కూడా. అన్ని చేస్తానే ఉన్నారు, మంచి పనులే చేస్తున్నారు. మంచి పనులు అంటే ఏమేం చేస్తా ఉన్నారంట? ఏం చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పానుగా, వ్యవసాయం అంటే మేము పొలం వెళ్ళాం కదా, అవగాహన ఇవన్నీ కొద్దిగా మాకు ఇంక్వైరీ రావు కదా. అలాంటి ఆలోచనలో మాకు ఇవన్నీ. వ్యవసాయంలో సాంకేతికత తీసుకురావడంలో కొద్దిగా బాగా చేశారంటారు అంతేనా? వ్యవసాయం పర్వాలేదు, 2 పంటలు పండించారు కొంతమంది. చౌడు భూములేమో 1 పంట వరకు పండి. పనులు ఎలా ఉన్నాయి? మొత్తం అందరికి పనులు దొరుకుతున్నాయా? పనులు అంటే నార్మల్ పనులే, మన ఊళ్ళో గ్రామంలో జరిగేటువంటి రైతు కూలి పనులే. ఉపాధి హామీ పనులే మాకేం లేవు, ఎత్తేసారుగా మా గ్రామంలో. ఎందుకు ఎత్తేసారు అది? అది ఎప్పుడో ఎత్తేసారు. ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఎత్తేసారు. ఇక ఇది జరగలేదు. మరి ఎప్పుడో అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇంకా మరి ఎప్పుడు వస్తాయో మరి.
అంటే పథకాలు చాలా చెప్పారు కదా, సూపర్ 6 అని చెప్పి, ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. జనాల్లో ఎలా ఉంది మరి దాని గురించి రియాక్షన్? పర్వాలా బాగానే చేస్తున్నారు అన్ని సౌకర్యాలు. వ్యతిరేకత కనిపిస్తుందా? అంటే పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. జగన్ గారి టైంలో అయితే పూర్తి స్థాయిలో కొద్దిగా అమలైంది 1 సంవత్సరంలోనే, కానీ ఈయన అమలు చేయలేదు కదా ఇంకా. సర్లే ఇప్పుడు నిదానంగా చేసుకుంటూ వస్తామని అంటున్నారు కదా. మన మీటింగులు కూడా అదే చెప్పారుగా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం అనేటువంటి ఆలోచనలో చెప్పుకొచ్చారు. పర్వాలేదు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు. రోడ్లు వేయడం జరిగిందా మీ ఊర్లో ఏమైనా? ఇంకా రోడ్లు ఏమో ఓపెన్ చేయలేదులే. ఇంకా ఏమైనా ఉన్నాయా సమస్యలు ప్రజలకి 11 నెలల కాలంలో? అంటే సచివాలయానికి పోనీ సర్టిఫికేట్లు అప్లై చేసుకోవాలన్నా వాటి గురించి వీటి గురించి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటే వాటిని గురించి మనం తెలుసుకోవాలిగా. మనకి ఇప్పుడు ఏదో చెప్పామంటే అట్టు కుదురుతుంది. తెలుసుకొని చెప్తే ఉపయోగాలు ఉంటాయి. కానీ గతంలో వాలంటీర్లు అనే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఏమైనా పథకాలు ఉంటే వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా పథకం ఉంటే ఎవరు వచ్చి చెప్తున్నారు మీకు? బతకాలంటే అప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా, ఇప్పుడు వాలంటీర్లు తీసేశారు. ప్రస్తుతానికి వాలంటీర్లు మరి పెడితే కానీ దాని గురించి అవగాహన రాదు. మీకు ఏమైనా తెలుస్తున్నాయా? అంటే ఇటువంటి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే గతంలో వాళ్ళు చెప్పారు కదా, మన పంచాయతీ ద్వారాగా చెప్తున్నారుగా. అయితే ఇంకా వాలంటీర్లు అవసరం లేదంటావా? అలిగినట్లనే దాని ప్రదేశం మరి ఇవన్నీ పంచాయతీ అమలు చేస్తుంటే వాటిని గురించి వీళ్ళు తీసుకోకుండా ఉండడం జరుగుద్ది. లేకపోతే అవసరమైతే తీసుకుంటారు వాలంటీర్లు. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నాడు. అమరావతి గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అమరావతి గురించి రాజధానిని బాగా గట్టిగానే అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనలో అనుకుంటున్నారు. అయిద్దంటారు మరి? ఇదేనటువంటి ఆలోచనలోనే ఉండరు. 3 ఏళ్లలో అవుతుందని చెప్పి అంటున్నారు. మరి అయిద్దా 3 ఏళ్లలో? 3 ఏళ్లలో దీన్ని గట్టిగా పకడ్బందీ చేస్తే రైతులు కూడా ఉపయోగపడేటువంటి ఆలోచనలో చేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది మరి ముఖ్యమంత్రికి కూడా, పవన్ కళ్యాణ్ కూడా. మోదీ గారు వచ్చేసి రెండోసారి సక్సెస్ఫుల్ గా శంకుస్థాపన చేశారు కదా, ఈసారైనా మరి ఏమైనా ఇస్తారంటారా? సరంటే అక్కడ దాని పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా ఈ సౌకర్యాలు చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని మార్కులు వేస్తారు 100కి ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ఎన్ని మార్కులు ఎత్తాయంటే ఎన్ని అనుభవాలు మనకు పెద్దగా నోటెడ్ లెవెల్లే కానీ